ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు అచ్చిరాజు. కాల్మీ రాజ్. నా గురించి తెలాలంటే ముందు మా నాన్నగారి గురించి తెలాలండి. ఈయనే మా నాన్నగారు, పేరు రంగారావు గారు. ఏంటి రంగారావు గారు కూరగాయలు కొనడానికి వచ్చారా? వజ్రాలు పంచి పెడుతున్నారంటే పంచ కట్టుకుని సంచెట్టుకుని లగెత్తుకొచ్చేసాను. బండి చక్రం నాన్న చెప్పించి కొడుతున్నావా? ఏం వండుతున్నావు? పెసరపప్పు ఉప్మా వండుతున్నానండి. పెసరపప్పు ఉప్మా మనుషులు ఎవడని తింటాడా? వీడెవడు కామెంట్ ఏదో పెట్టినట్టున్నాడు. నా వంటలు చెత్తగా ఉన్నాయా? వీడు నాశనం అయిపోతాడు. అన్నం దొరకకుండా పోతుంది. ఇదే నా షాప్. నేనే నీకోసం స్వయంగా సేమియా పాయసం చేసుకొచ్చాను. ఏం కలిపోదు ఇంట్లోనే నన్ను చంపేసి నా కంపెనీకి సీఈఓ అయిపోతావు అనుకుంటున్నావు నువ్వు? యూట్యూబ్లో మీ అమ్మగారు వంటలు చూసి చేశాను. అంతా కరెక్ట్గానే చేశాను. ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు. ఇది నా రిజిగ్నేషన్ లెటర్ సార్. నేను జాబ్ మానేస్తాను సార్. జాబ్ మానేసి ఏం చేస్తావు? కోల్పరం సార్. డాక్స్ కానీ పోయినా నెలకు 4 లక్షలు మిగిలితే ఏంటండి? చూసుకోండి, ఇంకా సంవత్సరం తిరిగేసరికి ఇల్లు, కారు, గోల్డ్, రెస్పెక్ట్ సార్. నేను వెళ్ళిపోతాను సార్. నువ్వేంటి భయ్యా డెలివరీ బాయ్ అవతారంలో? ఏం చెప్పమంటారండి, ఒక నిర్ణయం వల్ల ఏసీలో ఓసీ ఉద్యోగం చేసుకున్నాను. నేను ఇలా రోడ్డు మీకు వచ్చేసాను. ఎందుకే తమరు కల్లో వచ్చిన బిజినెస్ ఏంటో? ఉనికి వ్యాపారం అండి. ఉరుకు వ్యాపారమా? మనం గాడిద వ్యాపారం చేస్తా ఉంటదంటో. బఠానీ వ్యాపారం నానా. పంచర్ల షాప్ పెడదాం. నువ్వు పంచర్లు వేస్తే నేను గాలి కొడతాను. పంచర్ల షాప్ అంట పంపు గుద్దలు పెట్టుకోవడం వీడికి. అలా ఎలా చెప్తావు వచ్చి చేసుకో అని? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా. లేదు నిత్య, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇప్పటికి మంచి జాబ్ చూసుకుని ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉండేవాడిని. నా చేతకంతనానికి బిజినెస్ అని పేరు పెట్టుకుని ఇదిగో ఇలా కాలం అల్లాడి తీసేస్తున్నాను. అచ్చి అవును నిత్య, నాకు ఫ్యూచర్లో మంచిగా సంపాదించాలి అని పెద్ద గోల్ ఉంది, కానీ అసలు ఏం చేసి సంపాదించాలని చిన్న క్లారిటీ కూడా లేదు. ఒక్క నిమిషం, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పరిచయం చేయడం మర్చిపోయా. గుడ్ మార్నింగ్ వాణి. బాయ్ వాణి. హాయ్ వాణి. హలో వాణి. అచ్చి ఫోన్ లో ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నాడు? నా మనసు ఎప్పుడో వాణి సొంతం అయిపోయింది. తన్నే పెళ్లి చేసుకుంటావా? ఎస్ ఆఫ్ కోర్స్, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను నిత్య. నువ్వు ఏడకు నిత్య, నీకు మంచి మగుడు వస్తాడులే, నా అంత కాబోయినని. ఇదండి నా తెంగరతనానికి నిలువెత్తిన నిదర్శనం. నా గురించి, నా బిజినెస్ గురించి ఇంకా పూర్తిగా తెలాలంటే చూస్తూ ఉండండి. రంగారావు గారు అబ్బాయి అచ్చిరాజు. నేనున్నా కాబట్టి నువ్వు ఇలా తిరిగేస్తున్నావు. రేపు నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఎప్పుడూ ఆలోచించలేదు నాన్న. నువ్వు రేపు ఎక్కడికైనా వెళ్తున్నావా? ఎక్కడికైనా వెళ్ళడం కాదు, నేను పోతే నువ్వేమైపోతావని.